ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 19వ తారీఖు. ముఖ్యంగా టాటా స్టీల్ అనేది ఇంట్రాడేలో వొలటైల్గా ఉండే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే వీళ్ళు 16,000 కోట్లు అనేది పెట్టి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కళింగనగర్లోనే ఆ యొక్క ప్లాంట్లో 3 మెట్రిక్ టన్ అవుట్పుట్ అనేది వస్తుంది. దాన్ని 8కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం దగ్గర 12,000 కోట్లు అనేది ఖర్చు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1,100 crores అనేది యూరోప్లోని నెదర్లాండ్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెన్స్ని ఎక్స్పాండ్ అయితే చేస్తున్నారు. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ఇంట్రాడే కోసం మనం వాచ్ లిస్ట్లో అనేది పెట్టుకోవచ్చు. పాజిటివ్గా అయితే ఈ యొక్క స్టాక్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. బట్ విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉన్నాయి. సో మిక్స్ ఆఫ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాను నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, అండ్ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా మనకు కావాల్సిన డౌ జోన్స్ 54 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి 10 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి స్ట్రాంగ్గా ఫ్రాన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా పాజిటివ్గా రష్యా అనేది కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ అంత స్ట్రాంగ్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు, కొంత వీక్నెస్ కనిపిస్తుంది ఓవరాల్గా. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే సో నిన్న మొన్న హాలిడే ఉన్నాయి కాబట్టి పెద్దగా ఈవెంట్స్ లేవు. ఈ యొక్క ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే సో అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ 794 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ 681 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే 1476 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి, వీటిలో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. అదేవిధంగా రిజల్ట్స్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఫీచర్ అండ్ ఆప్షన్ స్టాక్ నుంచి లిస్ట్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక నిఫ్టీ గ్రాఫ్ అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,700 దగ్గర చాలా స్ట్రాంగ్ పుట్స్ అనేవి ఉన్నాయి. చాలా మంది ఏంటంటే 18,700 అనేది సెల్ చేశారు. దాని తర్వాత 18,800 పుట్టు కూడా సెల్ చేశారు. ఓకే, దాని తర్వాత మొన్న రోజున అంటే ఫ్రైడే డేటా అనేది చూసుకున్నట్టయితే చాలా మంది బుల్లిష్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఇంట్రాడేలో. అదేవిధంగా కాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఓవరాల్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంట్రాడేలో కూడా మనకి ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది ఓవరాల్గా. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ లోలో ఈ యొక్క స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో జనరల్గా ఏంటంటే మార్కెట్ కూల్ ఆఫ్ అవుతుందని చెప్పేసి అర్థం. ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ కూల్ ఆఫ్ అవుతుంది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి US30 చూస్తే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది డౌ జోన్స్లో. అండ్ ప్రీవియస్గా మనకి ఒక పర్టికులర్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ స్ట్రగుల్ అయిందనమాట హారిజెంటల్గా చూసుకున్నట్టయితే. బట్ అగైన్ ఏంటంటే మనం దాన్ని సెల్లింగ్ అని చెప్పలేం, మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. ఈ యొక్క లో అనేది వెరీ ఇంపార్టెంట్. స్వింగ్ లో అనేది 33,789 లెవెల్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్ డౌ జోన్స్లో. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ అనేది తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన స్వింగ్ లో ఏంటంటే 43,394 దగ్గర 43,390 అనేది మంచి సపోర్ట్ ఉన్న జోన్. ఈ సపోర్ట్ కన్నా బ్రేక్ డౌన్ జరిగితే దాన్ని ఏంటంటే మనం షార్ట్ టర్మ్ అనేది షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టిల్ దెన్ ఏంటంటే లాంగ్ బయర్స్ అనేది ప్లే చేసుకుందాం. అదేవిధంగా నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఆల్ టైమ్ హై దగ్గర స్ట్రక్ అయింది ప్రస్తుతానికి. ఓకే, ఎనీహౌ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనేది చూద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం అయితే 18,890 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ. మన నిఫ్టీ ఏమో 18,826. ఓకే, దగ్గర ఏంటంటే 50 to 60 పాయింట్స్ మనకి పాజిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ అయినా సర్వైవ్ అవ్వటం, సస్టైన్ అవ్వటం అనేది కొంచెం క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది. ఇండెసిషన్ అయితే ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే వీటితో మనం స్ట్రాటజీ అనేది బిల్డప్ చేసుకుందాం. ఒకవేళ డైరెక్షనల్ మూవ్ వస్తే దాని ఏంటంటే ఆ యొక్క నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీని డైరెక్షనల్ స్ట్రాటజీగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.